అందరికీ దండాలండి. నా చిన్నప్పుడు మా ఊళ్ళో చాలా మంది గోదావరి జిల్లాల వాళ్ళ గురించి చెప్పేవారనమాట. ఏంటంటే గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఎక్కడ చూసినా గానీ ఒరేయ్ తురేయ్ అనే మాటే వినిపించేది కాదు. బూతులే మాట్లాడేవాళ్ళు కాదు. చాలా సున్నితంగా మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారు. బూతులు లేకుండా, తిట్లు లేకుండా మాట్లాడతారని ఒక పేరుండేదనమాట. నిజమే, అది ఒకప్పుడు బూతులు లేకుండా మాట్లాడేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు ఈ అలైకే చిట్టి పిగిల్స్ వీళ్ళ ఆడియోలు విన్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆడియోలు రిలీజ్ అవుతున్నాయి కదా! వీళ్ళ భూత పురాణం విన్న తర్వాత అభిప్రాయం మొత్తం మారిపోతుందని చెప్పాలి. అలాగే చిట్టి పిగిల్స్ అనే కాదు, బయట చూస్తుంటే వీళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు బూతులు బాగా మాట్లాడుతున్నారు అనమాట. మీరు ఎప్పుడైనా రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, భీమవరం కానీ వెళ్తే కొంచెం బూతులు బాగా ఎక్కువ మాట్లాడుతున్నారని చెప్పాలి. ఆడవాళ్ళు అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కోపం రానంత వరకే సున్నితంగా మాట్లాడతారు. కోపం వచ్చిందంటే ఆడవాళ్ళు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మామూలుగా గోదావరి జిల్లాలో ఆడవాళ్ళకి ఒక పేరుంది. వేరు కాపురం చాలా సునాయాసంగా పెట్టించగలరు. అంటే ఉమ్మడి కుటుంబాల నుంచి వాళ్ళ ఆయన్ని, వాళ్ళ పిల్లల్ని తీసుకుని వేరు కాపురం చాలా సునాయాసంగా పెట్టించేయగలరు అని ఒక ఉంది. ఒక పేరుంది. ఇప్పుడు బూతులు కూడా బాగా ప్రసిద్ధి చెందుతున్నారనమాట. వాళ్ళకి కోపం రానంత వరకే. కోపం వచ్చిందంటే వాళ్ళ బూతులు ఎలా మాట్లాడుతున్నారంటే ఎదురున్న మగవాడు కుమిలి కుమిలి ఏడుస్తాడనమాట ఆ బూతులు విని. అంత దారుణంగా మాట్లాడతారు. చూద్దాం భవిష్యత్తులో ఇది ఎటు దారి తీస్తుందో. మిగిలిన జిల్లాల వాళ్ళకంటే అంటే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈ కోస్తా ఆంధ్రాలో ఉన్న మిగిలిన జిల్లాలు ఉన్నాయి కదా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, వీళ్ళకంటే కొంచెం బూతుల విషయంలో అడ్వాన్స్ అయిపోయారని చెప్పాలి. చూద్దాం భవిష్యత్తులో ఇది ఎటు దారి తీస్తుందో.